ఆల్యా బాబాయ్, పిన్ని గారు. ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను బాబాయ్. మళ్ళీ ఆ బెనర్జీ ఏమైనా కనిపించాడా మీకు? వాడు పరమ దుర్మార్గుడమ్మా. నిన్ను చాలా కష్టాలు పెట్టాలని చూశాడు. ఈ విషయం నీతో చెప్తే మమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు. ఇప్పుడు వాడి గురించి మాకు మొత్తం తెలిసిపోయిందండి. వాడు ఇటువైపు వచ్చాడని చెప్పారు. మీకేమైనా కనిపించాడా? లేదు బాబు, మేం వాడిని చూడలేదు. వాడి గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మాతో చెప్పండి. మీ ఫోన్ ఇవ్వండి. తీసుకోండి. ఇందులో నా నెంబర్ ఫీడ్ చేశాను. నా పేరు గౌతమ్. మీకు బెనర్జీ గురించి తెలియగానే నాకు ఫోన్ చేసి చెప్పండి. సరే బాబు. అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, వాడు పరమ దుర్మార్గుడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సరే పిన్ని గారు. సరే బాబు, సరే ఉంటావు. రండి. అంత ఇంపార్టెంట్ బాక్స్ ఎలా మిస్ చేశాడో అర్థం కావట్లేదు. ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో. గౌతమ్, మీరా బాక్స్ వెతికి తీసుకురావడానికి వెళ్లారు కదండి. మీరు టెన్షన్ పడకండి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేరా? అయినా అంత ముఖ్యమైంది నీ దగ్గర పెట్టుకోకుండా వాడికెందుకు ఇచ్చావురా? అసలు బాక్స్ గురించి గౌతమే నాకు చెప్పాడమ్మా. అప్పటి వరకు ఈ బాక్స్ మన ఇంట్లో ఉన్న విషయం నాకు తెలీదు. బాక్స్ గురించి వాడే చెప్పి వాడే మిస్ చేయడం ఏంటి నాన్న? ఇదేదో తేడాగా ఉంది. అయినా బామ్మర్ది ఎప్పుడు బాధ్యతగా ఉన్నాడని మావయ్య. మీరు అనవసరంగా బామ్మర్ది నమ్ముతారు. బాక్స్ దొరికిందా? లేదు నాన్న, వెతుకుతున్నాం. అదేమైనా పర్సా బామ్మర్ది? ఇంత పెద్ద బాక్స్ ఎలా పోగొట్టావు? నీకు కొంచెం కూడా బాధ్యత లేదారా? మళ్ళీ అవైనా అంటే కోపాలు వచ్చేస్తాయి. ఆ బాక్స్ కోసం ఎవరో మిలిటరీ ఆఫీసర్ వస్తారట. అతను రేపో మాపో వస్తే ఏం సమాధానం చెప్తాడ్రా మీ నాన్న? ఈ లోపే బాక్స్ వెతికి పట్టుకుంటాను నాన్నమ్మ. జై హింద్ సార్. జై హింద్. హౌ ఆర్ యూ సార్? ఫైన్. నువ్వు ఈరోజు వస్తావు అనుకోలేదు. హైదరాబాద్లో పనుండి వచ్చాను సార్. మిమ్మల్ని చూస్తే మాకు చాలా గర్వంగా ధైర్యంగా ఉంటుంది సార్. మేము జూనియర్స్గా ఉన్నప్పుడు మీ నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాం సార్. ఇప్పుడు మా జూనియర్స్కి అవే పాఠాలు నేర్పుతున్నాం సార్. మీరు మా హీరో సార్, మా ఇన్స్పిరేషన్. కూర్చో. సుభద్ర, కాఫీ తీసుకురా. ఇప్పుడేమవుతుంది సార్? నేను వెంటనే శ్రీనగర్ వెళ్ళాలి. మీరు బాక్స్ గురించి చెప్పారు కదా, అది ఇస్తే తీసుకువెళ్తాను సార్. ఇంకో 1 అవర్లో నాకు ఫ్లైట్ ఉంది సార్. త్వరగా వెళ్తే ఆ ఫ్లైట్ క్యాచ్ చేయగలను. ఆ బాక్సే ఉంది సార్. అదే బాక్స్ బాక్స్ ఏమైంది సార్? బాక్స్ గురించి అడిగితే తడబడుతున్నారు. ఆ బాక్సు పోయిందండి.
ఏంటి సార్ ఇది? సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉన్న బాక్స్ పోయిందా? నేను వచ్చే వరకు దాన్ని భద్రంగా ఉంచుతానని చెప్పారు. ఎలా మిస్ అయింది సార్? సారీ సార్, ఈ విషయంలో మా నాన్నగారు తప్పేం లేదు. నా పొరపాటు వల్లే ఆ బాక్స్ మిస్ అయింది. పొరపాటు ఏంటయ్యా? అది ఎంత ఇంపార్టెంట్ బాక్సో తెలుసా మీకు? అందులో ఆర్మీ సీక్రెట్స్ ఉన్నాయి. దాన్ని ఎంత భద్రంగా దాచాలి? దాన్ని ఎలా పోగొట్టారు? ఏంటి సార్ ఇది? డిసిప్లిన్కి మారిపేరు లాంటి మీ ఇంట్లో ఎలా జరగడం ఏంటి? ఆర్మీలో మీకు ఎంత గొప్ప పేరుంది సార్. ఇప్పుడు మీ ఇంటి నుంచే బాక్స్ మిస్ అయిందంటే మీకెంత చెడ్డ పేరు. లేదు సార్, వీలైనంత త్వరగా ఆ బాక్స్ తీసుకొచ్చి తీరుతాను. చూడండి మిస్టర్, అందులో ఆర్మీ సీక్రెట్స్ ఉన్నాయి. అది మిస్ అయిందని తెలిస్తే మీ నాన్నగారిని జైల్లో పెడతారు. సార్ అంతవరకు నేను రానివ్వను సార్. దయచేసి బాక్స్ దొరికే వరకు మీరు ఈ విషయం ఎవరితో చెప్పొద్దు సార్. సారీ సార్, ఆర్మీ రూల్స్ గురించి మీకు బాగా తెలుసు. మీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి మీ మీద గౌరవంతో 2 days ఈ విషయం బయటికి రాకుండా చూస్తాను. అప్పటికీ బాక్స్ దొరకపోతే ఆ తర్వాత నేనేం చేయలేను సార్. ఆల్రెడీ ఈ బాక్స్ గురించి నేను హెడ్ ఆఫీస్లో చెప్పొచ్చాను సార్. బాక్స్ తీసుకురాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది సార్. సారీ సార్. జై హింద్. జై హింద్. చూసవట్రా, నిన్న మొన్నటి వరకు నాకు శాల్యూట్ చేసే నా జూనియర్ నా చేతికి సంకెళ్ళు వేస్తానంటున్నాడు. అదే జరిగితే నా పేరు, పరువు, గౌరవం అన్నీ మంట కలిసిపోయినట్టే. అన్నిటికన్నా మించి ఈ దేశం ప్రమాదంలో పడుతుంది. రే, ఇప్పటికైనా నీకు పరిస్థితి అర్థమవుతుందా? ఛీ, నిన్ను కన్నందుకు నా మెడకి ఉరి బిగిస్తున్నావు కదరా.